హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీ టెట్ పేపర్ 2Aకి సంబంధించి తెలుగు సిలబస్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పేపర్ 2A తెలుగు సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. లాంగ్వేజ్ 1గా తెలుగు పేపర్ 2A వాళ్ళకి 30 మార్క్స్కి ఉంటుంది. జనరల్ తెలుగు అనమాట. అంటే మనకి తెలుగుకి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అడుగుతారు. అదేవిధంగా 6 to 10th వరకు తెలుగు వాచకాలకు సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే చదవాలి. వాటిని గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే పఠనావగాహన, అపరిచిత పద్యము మరియు అపరిచిత గద్యములను ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు, వాటిలో ఏం చదవాలి మనం? ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయం, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలను గురించి చదవాల్సి ఉంటుంది. మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలలోని ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయం, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలను గురించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పదజాలం 1 నుంచి 10వ తరగతి స్థాయి వరకు ఉన్న పదజాలం మీద క్వశ్చన్స్ అడుగుతారు. పదజాలంలోకి ఏమేమి వస్తాయి? అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, అదేవిధంగా మాండలిక పదాలు మీద పదజాలం మీద క్వశ్చన్స్ అడుగుతారనమాట టెట్ ఎగ్జామ్లో. భాషాంశాల్లో మరలా ABCDలుగా ఇచ్చారు. భాషాంశాల్లో ఫస్ట్ ఏంటి? వ్యాకరణ పారిభాషిక పదాలు. అవేంటి? తత్సమం, తద్భవం, ఆగమం, ఆదేశం, నిత్యం, వికల్పం, బహుళం, ధృత ప్రకృతికం, ప్రాతిపదిక ప్రత్యయం, భాషా భాగాలు, విభక్తులు మొదలైన వాటి గురించి వ్యాకరణ పారిభాషిక పదాల్లో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సంధులు, నిర్వచనాలు. సంస్కృత సంధులేంటి? సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధులు మాత్రమే. వాటి గురించి చదవాలి మళ్ళీ. అదేవిధంగా తెలుగు సంధులు అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, ఆమ్రేడిత, ద్విరుక్త టకార, ధృత ప్రకృతిక, సరళాదేశ, గసడ దవాదేశ సంధి గురించి చదవాలి. అంటే ఇవి మాత్రమే చదవాలన్నమాట మనం. అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, ఆమ్రేడిత, ద్విరుక్త టకార, ధృత ప్రాకృతిక లేదా సరళాదేశ, అదేవిధంగా గసడ దవాదేశ సంధులు మాత్రమే చదవాలి. సమాసాలు, నిర్వచనాలు. ద్వంద్వ, ద్విగు, తత్పురుష, కర్మాధారయ, బహువ్రీహి, అవ్యయీభావ సమాసాల గురించి చదవాలి. ఛందస్సు, వృత్తపద్యముల గురించి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం ల గురించి ఛందస్సులో చదవాలి. అలంకారాలు. శబ్దాలంకారాలు ఏంటి? వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్తపదగ్రస్తముల గురించి అలంకారాల్లో చదవాల్సి ఉంటుంది. అర్థాలంకారాలలో ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి అలంకారాల గురించి చదవాలి. క్రియలు, రకాలు, క్వాద్దం, ఛేదర్థకం మొదలైనవి గురించి చదవాలన్నమాట. వాక్యాలు, భేదాలు. సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యము, ఆశ్చర్యార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, కర్తరి వాక్యము, కర్మణి వాక్యము, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు మొదలైన వాటి గురించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మొత్తం టోటల్గా తెలుగు సిలబస్ అన్నమాట.